వెల్కమ్ టు జితెల్ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. దేశీయ మార్కెట్లను టారిఫ్ భయాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. 24,500 పాయింట్లకు దిగువన నిఫ్టీ చేరుకుంది. ఇక భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ తేల్చి చెప్పడంతో మార్కెట్ ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 2 పైసలు తగ్గి 87.60గా కొనసాగుతోంది. ఇక బంగారం ధరలు వరుసగా 5వ రోజు పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. వైశాలి, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా మార్కెట్లు చూసినట్టయితే ట్రంప్ యొక్క భయాలు అయితే కంటిన్యూగా వెంటాడుతున్నాయని చెప్పాలి. అండ్ భారత్ వాణిజ్య చర్చలు క్లోజ్ అన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఆందోళన అయితే డాలర్ తో రూపాయి మారకం విలువ 2 పైసలు తగ్గి 87.60 వద్ద అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా మనం గత కొన్ని రోజులుగా చూస్తుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు టారిఫ్లు భయాలను అయితే బాగా వెంటాడుతున్నాయని చెప్పాలి. సుంకాలపై వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. అటు అంతర్జాతీయ పరిణామాల సూచీలు కూడా కొంచెం అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లు అయితే దెబ్బతీశాయని చెప్పాలి. ఓవరాల్ గా ట్రంప్ చెప్పేది అంటే రష్యాతో డీల్ విషయము ఒక కొలిక్కి వచ్చే వరకు కూడా మేము భారత్ తో అయితే ఇంచుమించు 50% అయితే టారిఫ్ ని విధిస్తడం జరుగుతుందనేసి కళాఖండిగా చెప్పడంతో అంటే ప్రపంచ మార్కెట్లు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందని మనము చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్ లో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. క్యాన్సర్, ఇతర ప్రమాద వ్యాధులకు మన దేశం నుంచే మందులని వాడతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్ నుంచి ఫార్మా ఉత్పత్తులను మినహాయించింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే కొన్ని భారత్ ఫార్మా కంపెనీలు యుఎస్ లోనే ఉత్పత్తి చేసేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే తనకు అనుకూలంగా ఉన్న అంశాలను వాటిలో మాత్రము సుంకాలను తగ్గించడం అండ్ మిగతా వాటిలో ఇంచుమించు 50% అయితే సుంకాలను వేయడం అనేది మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ట్రంప్ చెప్పేందంటే రష్యాతో డీల్ ఒక కొలిక్కు వచ్చేదాకా మేము ఇండియాతో అయితే ఇలాంటి వాణిజ్య చర్చలు జరపబోము అని అయితే ప్రజెంట్ కరాఖండిగా చెప్పడం జరిగింది. దాంతో మార్కెట్లను అయితే ఒక సెంటిమెంట్ అయితే బాగా దెబ్బతీసిందని చెప్పాలి. ముఖ్యంగా సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో కూడా బాగా అంటే నెగిటివ్ అంటే ముఖ్యంగా ఇన్వెస్టర్లకు గత కొన్ని రోజుల నుంచి, ఈ రోజు అని కాదు గత కొన్ని రోజుల నుంచి చూస్తే మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ లేదు, భయాందోళన ఉన్నారు. అండ్ సో అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో దాని పరంగా అయితే మార్కెట్ అయితే బాగా నష్టపోయిందని చెప్పాలి. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే ప్రజెంట్ 600 పాయింట్లు అయితే నష్టపోయింది. నిఫ్టీ చూసుకుంటే 190 పాయింట్లు అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 430 పాయింట్లు నెగిటివ్ లోనే ఉండడం జరిగింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఇంచుమించు చూసుకుంటే 1% అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ లో అయితే బాగా సెంటిమెంట్ లోపించింది. ఒకటే ఉద్దేశం ఏంటంటే ట్రంప్ యొక్క టారిఫ్ల వల్లనే ఈ విధంగా జరుగుతుందని అయితే మార్కెట్ విశ్లేషకులు అయితే చెప్పడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు అయితే కీలక వ్యాఖ్యలు. రష్యా చమురు కొనుగోళ్లపై వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండబోవని అయితే స్టేట్మెంట్ అయితే చాలా పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి. ఇది రివెంజ్ టారిఫ్ అని కూడా అనొచ్చని చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో అటువైపు లిక్విడిటీ మార్కెట్ అండ్ క్యాష్ మార్కెట్ అలా ఉంటే ఇటువైపు కమోడిటీ మార్కెట్ లో మాత్రం గోల్డ్ కూడా బాగా డిమాండ్ పెరగడం జరిగింది. అదిగాక శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల వేళ బంగారం ధర ఆల్ టైమ్ హై రికార్డ్ అయితే సృష్టించాయి. వరుసగా 5వ రోజు బంగారం ధరలు పెరిగి అయితే షాక్ ఇవ్వడం జరుగుతుంది జనాలకు. హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు వచ్చేసి 760 పెరిగి 1,03,310కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు 700 అయితే పెరిగి 94,700 దగ్గర అయితే చేరుకోవడం జరిగింది. అటు వెండి ధరల్లో కూడా చూసుకున్నట్టయితే కన్నా ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ అయితే వచ్చేసి 1,27,000గా అయితే ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అనేది కాదు, గ్లోబల్ వైజ్ కూడా
ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అనిశ్చితి అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఇలాంటప్పుడైతే గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ఇన్వెస్టర్లు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ప్రజెంట్ అయితే గోల్డ్ కు అయితే డిమాండ్ మంచిగా పెరిగిందని చెప్పాలి. ట్రంప్ విషయానికి వస్తే మాత్రం చాలా రోజులుగా అయితే ఇండియాని చెప్పాలంటే ఆర్థికంగా కూడా బాగా ఇబ్బంది పెడుతుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే అయితే అంటే ఇండియాకి కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పారు అంటే ఇండియాకి సంబంధించి స్టాక్ మార్కెట్ కి భయపడాల్సిన అవసరం లేదు అని అయితే ఒక మాట చెప్పడం జరుగుతుంది. కాకపోతే అందులో అయితే అంటే ఇన్వెస్టర్లు అయితే దాన్ని నమ్మైతే ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో అయితే లేదని చెప్పాలి. ఇంకొక వైపు చూసుకుంటే భారత్, రష్యా, చైనా ఈ 3 దేశాల ప్రధానులు కూడా కలిసి అమెరికాకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొన్ని అయితే ఇంకో విషయం తెలుస్తుంది. యుఎస్ టారిఫ్స్ కు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఏకమయ్యే అవకాశం ఉందని అయితే కూడా వార్తలు వస్తున్నాయి. రష్యా బ్రెజిల్ అధ్యక్షులు పుతిన్, లూలా భారత్ కు చేరుకోనున్నారు. మరోవైపు ప్రధాని మోడీ 6 ఏళ్ల తర్వాత చైనాకైతే వెళ్ళనున్నారు. అటు ఇండియాలోని చైనా రాయబారి అమెరికా సుంకాలపై విమర్శలు గుప్పించిన WTO నియమాలను యుఎస్ ఉల్లంఘిస్తుందని అయితే ఒక మాట చెప్పడం జరిగింది. పరిణామాలన్నీ గమనిస్తే యుఎస్ పై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా అయితే ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు వైశాలి. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. గత కొన్ని రోజులు, ఈ రోజు అని కాదు గత కొన్ని రోజుల చూసుకుంటే మార్కెట్ అయితే చాలా వీక్. మనతో మాట్లాడిన ఎక్స్పర్ట్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ చెప్పడం ఏంటంటే మార్కెట్ అయితే టారిఫ్లపై ఒక ఖచ్చితమైన ఒక క్లారిటీ వచ్చే వరకు అయితే ఇలాగనే ఉంటుంది. ప్లస్ Q1 రిజల్ట్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడం అనేది ఇన్వెస్టర్లకు ఇంకొక రకమైన టెన్షన్స్ అని చెప్పాలి. ఇవన్నీ టెన్షన్స్ మధ్య అయితే ఇన్వెస్టర్లు అయితే ఇన్వెస్ట్ చేసే ఆలోచనలు అయితే ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ అయితే వెళ్ళడం లేదు. సెంటిమెంట్ లోపించింది, మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయకూడదని అయితే జాగ్రత్త పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ బాగా నష్టంలో ఉందని చెప్పాలి. 50% టారిఫ్లు అయితే విధించడంతో ఆ దేశంలోని భారతీయ వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. దీంతో భారత్ లో వస్త్రాలు, చెప్పులు, లెదరు, కెమికల్స్, జ్యువెలరీ, సీ ఫుడ్ తదితర రంగాలపై అయితే భారీగా నష్టపోతాయని అయితే నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఎగుమతులు 40 నుంచి 50% అయితే తగ్గొచ్చని అంటున్నారు. కాగా ట్రంప్ జూలై 31న ప్రకటించిన మొదటి రౌండ్ సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నిన్న విధించిన అదనపు 25% టారిఫ్స్ ఈ నెల 27 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే ట్రంప్ చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిణామాల మధ్య అయితే గ్లోబల్ ఎఫెక్ట్స్ కానీ గ్లోబల్ వైజ్ చూసుకున్నా కానీ అందరికీ ఇబ్బందే. ఎకనామికల్ గ్రోత్ కూడా బాగా తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి అనేది కూడా బాగా తగ్గడం జరుగుతుంది. తద్వారా ఓవరాల్ ఎకనామిక్ సైకిల్ అయితే దెబ్బతింటడం జరుగుతుందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేయడం జరుగుతుంది. అయినా సరే మన భారత్ ఎన్నో ఎదుర్కొంది. ఈ విషయాన్ని కూడా ఇలాంటి ట్రేడ్ వార్లను కూడా ఎదుర్కొనే మనకు ఉందని అయితే చాలా మంది ఎక్స్పర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది వైశాలి. అయితే ముఖ్యంగా బంగారం విషయానికి వస్తే బంగారంపై ఎఫెక్ట్ అయితే ఎక్కువగా పడినట్టు తెలుస్తుంది. 5 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 103,000 వరకు కూడా చేరుకుంది. అయితే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా బంగారం జనరల్ గా మనకు సామాన్య ప్రజలకు తెలిసేది ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మాసం ఉన్నందున బంగారం డిమాండ్ పెరిగి బంగారం పెరుగుతుంది అనేది ఉంటుంది. యాక్చువల్ అది కూడా ఒక కారణం అని చెప్పాలి. కానీ అదొక 1% కూడా దాని ఎఫెక్ట్ ఉండదు రియల్ గా చెప్పాలంటే. యాక్చువల్ గ్లోబల్ వైజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ని పరంగానే మనకు గోల్డ్ అనేది పెరగడం తగ్గడం అయితే జరుగుతుంది. దాన్ని బేస్ని బట్టే గోల్డ్ అయితే ప్రజెంట్ అయితే 1,00,000 అయితే దాటేసి పోయింది. సో కంటిన్యూగా ఇలా అంటే ఇంతకుముందు ఎక్స్పర్ట్లు మనం మాట్లాడినప్పుడు కంటిన్యూగా ఇలా ఉండదు. కన్సాలిడేషన్ ఫేజ్ లోకి అయితే గోల్డ్ వెళ్ళిపోతుంది. హై డిమాండ్ ఉన్నా సరే కన్సాలిడేషన్ ఫేజ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అని అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ మీరు అన్నట్టు లోకల్ వైజ్ ఒక 1% కారణం చెప్పొచ్చు. వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మాసం, పెళ్లిళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల 1% అయితే గోల్డ్ పెరిగిన వాస్తవమే. కాకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే అనిశ్చితుల వల్ల కూడా గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ పర్సనల్ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువగా చూపడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఔన్స్ వచ్చేసి 33,090 దగ్గర అయితే $90 అయితే కొనసాగుతుంది. స్పాట్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సిల్వర్ వచ్చేసి $38 అయితే ప్రజెంట్ కొనసాగడం జరుగుతుంది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 87.66 దగ్గర అయితే కంటిన్యూగా కొనసాగడం జరుగుతుంది. సో మార్కెట్లు అయితే కొంచెం అనిశ్చితిగానే ఉన్నాయి. ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఇన్వెస్టర్లకు ముఖ్యంగా కొంచెం ఆచితూచి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రజెంట్ అయితే కొంతమందికి ఇది ఎక్కువగా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అయితే మంచి పరిణామమే. కాకపోతే దాన్ని కూడా ఒక ఫండమెంటల్ బేస్ పైన వెళ్తే మీరు కొంచెం సేఫ్ లో ఉంటారు. కానీ ఎఫ్&ఓ అయితే అసలుకే అవద్దని అయితే చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఈ టైంలోనే ఎఫ్&ఓ చేస్తే మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి మార్కెట్ లో మనం ఎఫ్&ఓ వాలటాలిటీ చాలా ఉంటుంది కాబట్టి ఎఫ్&ఓ సైడ్ అయితే అసలు వెళ్ళొద్దని అయితే ఎక్స్పర్ట్స్ జాగ్రత్తగా ఉండమని అయితే ఇన్వెస్టర్లకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రవిప్రసాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.